నమస్తే వెల్కమ్ టు ధృత డిజిటల్ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 50 రోజులైంది. ఈ 50 రోజుల పాలనలో సీఎంగా తానేంటో చూపించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. ఎల్పీ మీటింగ్ నుంచి కీలక నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేసిన ఆయన ఎమ్మెల్యేలు అధికారులు ఎవరు అవినీతి చేయకూడదని, అవినీతికి పాల్పడితే మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పేశారు. ఇక మంత్రివర్గ కూర్పులోనూ తనదైన మార్క్ చూపించిన రేవంత్ రెడ్డి పరిపాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై ప్రజల్లో భారీ అంచనాలు ఉండడంతో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. లెక్క ఎక్కువైనా పర్లేదు గానీ తక్కువ కాకుండా చూసుకోండి అంటున్న రేవంత్ సర్కారు 50 రోజుల పాలనపై ఒలుక్కేద్దాం. 6 ఉచిత గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంపై పూర్తిగా దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే 50 రోజులు పూర్తయిపోయాయి. 50 రోజుల పాలన పూర్తయినందుకు కాంగ్రెస్ నేతలు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నా, మరోవైపు 6 గ్యారంటీల అమలు కోసం ప్రజలకు చెప్పిన గడువు దగ్గర పడుతుందనే వారిలో ఆందోళన కూడా కనిపిస్తోంది. 6 గ్యారంటీలో భాగంగా ప్రజలకు ఇచ్చిన 14 హామీల్లో ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే అమలు చేశారు. మిగిలిన 4 గ్యారంటీల్లోని 12 హామీలు అమలు పెండింగ్ లో ఉన్నాయి. మిగిలిన 50 రోజుల్లో ఇవి అమల్లోకి వస్తాయా లేదా అన్న సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఫిబ్రవరి 2వ వారం నుంచి ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని, అదే జరిగితే ప్రభుత్వానికి గరిష్టంగా 20 రోజుల గడువు కూడా ఉండదు. దీంతో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు చేసి లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని భావించిన హస్తం పార్టీకి భారీ షాక్ తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిందంటే గ్యారంటీల అమలు సాధ్యం కాదని అందరికీ తెలిసిందే. స్కెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని ముందే తెలుసు కనుక ఆ పేరిట గ్యారంటీల అమలును వాయిదా వేస్తే ప్రజలు హర్షించరనే భయం కాంగ్రెస్ పార్టీ నేతలను వెంటాడుతోంది. ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అప్పుడే కొందరు నేతలు ప్రభుత్వ విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి హామీలు అమలు చేయడం చేత కాదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కొత్త సీసాలో పోసిన పాతసారాయి మాదిరిగానే కాంగ్రెస్ తీరు ఉంటుందని, ప్రజలకు మేలు చేయడం చేతకాని హస్తం పార్టీ అప్పుల పేరు చూపించి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 100 రోజుల గడువు ప్రకారం చూస్తే మిగిలిన గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్చి 15 వరకు గడువు ఉంది. మార్చి 15 వరకు లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకపోతే ప్రక్రియ మొత్తాన్ని వేగవంతం చేసి గ్యారంటీలో పేర్కొన్న అన్ని పథకాలను అమల్లోకి తేవలసి ఉంది. ప్రస్తుతం ప్రజాపాలన కింద దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మాత్రమే ముగిసింది. జనవరి 17 వరకు దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరణ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 17వ తేదీ కూడా పూర్తి అయింది. దీంతో 12 పథకాల అమలుకు మార్గదర్శకాలు ఖరారు చేయడంతో పాటు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సమయం ఇందుకు సరిపోదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ లాంటి పథకాల అమలు పారదర్శకంగా చేయాల్సి ఉంటుందని, ఈ క్రమంలో వచ్చే సందేహాలు, సాంకేతిక సమస్యలను పరిష్కరించుకొని ముందుకెళ్లడం అంత ఈజీ ఏం కాదని చెప్పాలి. మరోవైపు ఆర్థికంగా ప్రభుత్వంపై భారీగా భారం పడే కొన్ని పథకాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం రైతు బంధు అమలు కోసమే ప్రభుత్వం దగ్గర నిధులు లేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పథకాల అమలుకు ఖజానా సహకరిస్తుందా లేదా అనే అనుమానాలు ఇటు అధికార వర్గాలతో పాటు అటు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 6 గ్యారంటీల అమలుతో పాటు వాటిని అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాల ఖరారు విషయంలో ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబిస్తుందనేది తెలంగాణ ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రజలు, అధికార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మార్గదర్శకాల ఖరారు కూడా అంత సులభమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రధానంగా చర్చకు వస్తోంది. సాధారణంగా పేదలకు అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే గీటురాయిగా తీసుకుంటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతి పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులను కూడా స్వీకరించింది. దీంతో కొత్తగా కార్డులు ఆధారంగానే పథకాలు ఇస్తారా లేదా పాత కార్డుల ఆధారంగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామంటారా అనే చర్చ కూడా జరుగుతోంది. కొత్త రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెల చివరి వారంలో కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసే ఛాన్స్ దాదాపుగా కనిపించడం లేదు. తెలంగాణలో ప్రస్తుతం 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా వీటి ద్వారా 2.86 కోట్ల మందికి లబ్ధి పొందుతున్నారు. ఇటీవల స్వీకరించిన ప్రజాపాలనలో 1,25,84,383 దరఖాస్తులు రాగా అందులో 5 గ్యారంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులున్నాయి. కొత్త రేషన్ కార్డులు, ఇతర అభ్యర్థులకు సంబంధించి 19,92,742 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డు ప్రామాణికం కానుంది. అంటే వీటిని ఓడబోసిన తర్వాతే గానీ పథకాలు అమలు కావు.
దీంతో 100 రోజుల్లో గ్యారంటీ అమలు చేయడం ఏ విధంగానూ సాధ్యం కాదని చెప్పవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ దూత డిజిటల్.